తెలంగాణలో తొలిసారిగా అనాథ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడనున్నాయి. ఈ కార్డుల ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అనాథ చిన్నారులు అందుకోనున్నారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు శిశు విహార్ సంరక్షణలోని అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. అనాథ చిన్నారులకు సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కలిగించేలా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయంతో కుటుంబం లేదని బాధను తీరుస్తున్నామని, తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలే అన్నారు. కేటీఆర్ హరీష్ రావు భేటీలు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. నిన్న హరీష్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. తాజాగా ఈరోజు మళ్లీ హరీష్ రావుతో భేటీ అవడంతో రాజకీయ వర్గాల్లో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా పార్టీ అధ్యక్ష పదవిపై ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పలుసార్లు విమర్శలు చేశారు. అయితే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్లో 4 స్తంభాలాట నడుస్తుందని, హరీష్ పార్టీకి గుడ్ బై చెప్తారంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో కేటీఆర్ వరుస భేటీలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలకు హరీష్ కౌంటర్ ఇస్తూ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తానని, పార్టీలో సంతృప్తిగా ఉన్నానని హరీష్ రావు తెలిపారు. అయితే హరీష్ మాటలు నాణ్యానికి ఒకవైపు మాత్రమేనని, రెండో వైపు అసంతృప్తి ఉందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వరుస భేటీల వెనుక ఉన్న రహస్యం ఇదేనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. హనుమాన్ చాలీసా శోభయాత్రలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ బీజేపీ, హిందూ ఐక్యవేదిక సంఘాలు మండిపడ్డాయి. యాత్రకు ర్యాలీగా వెళ్తున్న హిందువులపై లాఠీచార్జ్ చేశారని బాధితులు వాపోయారు. ఈ ఘర్షణతో పోలీసులకు శోభాయాత్ర నిర్వాహకుల మధ్య తోపులాట జరిగింది. ప్రశ్నించినందుకు హిందువులను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకు
గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువయ్యాయని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాలలో చిక్కుకుందని విమర్శించారు. అందుకు నిదర్శనమే ఐపీఎస్ ఆఫీసర్ను జైలుకు పంపడం అన్నారు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మనం బాగా గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి లేదు, ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతా ఉంది. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రము పోలీస్ వ్యవస్థకు దాపురించింది. అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు కలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆయనను అరెస్ట్ అయినా చేయాలి లేదా భౌతికంగా ఆయనను నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. వైఎస్ఆర్ జిల్లాలో పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్యం అమ్మకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీ పేరుతో అరెస్టు చేసిన వారిపై స్పష్టత లేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల మద్యం మామూలు ప్రభుత్వానికి చేరుతుందన్నారు. సుమారు సూపర్ 6 పథకాలను అమలు పరచలేని చంద్రబాబు 60 మందిని జైలుకు పంపించాడని ఎద్దేవా చేశారు. పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా సిఐడి వాళ్ళు అదుపులేక తీసుకొని బెదిరించి 10 సార్లు బెదిరించి మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి. అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్. ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి తలా తోక తొండం లేకుండా సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు జైళ్ళకు పంపించి మానసికంగా శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పనిచేస్తారు. చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీపీ ఎన్డీటీ యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో చాలా కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మొదటి 2 సంతానాల్లో ఆడపిల్లలు ఉండి 3వసారి ఆ మహిళ గర్భం దాల్చిందన్న సమాచారం ఎందుకు రావడం లేదని సుమిత్ కుమార్ ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఉన్నప్పటికీ గర్భిణీల ఆరోగ్య స్థితిగతులపై పూర్తి అవగాహన ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సిడిపిఓలు, మెడికల్ ఆఫీసర్లతో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించడం ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తుందని కలెక్టర్ మండిపడ్డారు. Can call for a meeting to understand the ground level situation, what is happening, and also to take appropriate steps so that provisions of Act are not violated.
We have seen in the past that Act is being violated by unauthorized elements, and the department or authorities' response is not up to the mark. When I say not up to the mark, what it means? Number one, with respect to intelligence gathering, the authorities are not able to perform its function properly. It has been observed in the past that when a senior medical doctor was involved in sex detection, we don't see concentrated efforts from all authorities, including police department, where specialized efforts are made to, put cases into conviction. So I request that this case should not be like that, because with respect to the documentation part, it is almost being completed, and today without fail we shall file the police complaint with the first class judicial magistrate so that we can complete our investigation. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీలకు కూడా రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లో కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డిపై మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర అవినీతి ఆరోపణలు గుప్పించారు. గత మున్సిపల్ ఎన్నికలలో తనకు ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురికి పదవి ఆశ చూపించి పోటీ చేయించారని చంద్ర చెప్పారు. తమ ముగ్గురులో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు చైర్మన్ పదవిని తన నుండి 2.5 కోట్లు డిమాండ్ చేసి తీసుకుని చైర్మన్ పదవితో రాజకీయ వ్యాపారం చేశాడని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన 3 నెలల తర్వాత తన అనుచరుల ద్వారా ₹1 కోటి డిమాండ్ చేసి మళ్లీ తన నుండి తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయంలో పార్టీ ప్రతిష్టను చైర్మన్లను గాలికి వదిలేసి విదేశాలలో విహారానికి వెళ్లాడని అన్నారు. పార్టీ అధినాయకత్వం ఆయన చేస్తున్న అవినీతిని విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకు పెట్టిన పరిస్థితి నీది, నీ ఆత్మకు తెలుసు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు పెట్టేదానికి. కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు 2.5 కోటి తీసుకున్నావు, తీసుకుని వ్యాపారం చేయలేదా? నువ్వు నా మీద ఈ రాజకీయం మీద వ్యాపారం చేయలేదా? చేసిన తర్వాత 3 నెలల తర్వాత పంపించి నా మీద ఒత్తిడి పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టి నువ్వు ₹1 కోటి తీసుకున్నావా లేదా 3 నెలల తర్వాత? ఇవన్నీ కూడా ఈ ఒక మున్సిపాలిటీలో చేసే పనులు కానీ అన్నీ కానీ నాకు తెలియకుండా చేసుకుంటున్నారు. కాబట్టే నీ ముఖం నేను చూడలే. నిన్న దినము రఘురామరెడ్డి గారు గుంటూరు జిల్లాలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ హాజరయ్యారు. న్యాయ వ్యవస్థలో జరిగే అవినీతిని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని జడ్జి చంద్రకుమార్ అన్నారు. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు ప్రధాన పాత్ర ఉందన్నారు. అధికారాన్ని ధనాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు న్యాయమూర్తులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత అందరిపై ఉందని లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతకుమార్ తెలియజేశారు. వ్యవస్థలో అవినీతి నిర్మూలన కోసం జస్టిస్ చంద్రకుమార్ గారిని ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఈ ఐఎల్ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే వసంతకుమార్ గారిని రిటైర్డ్ చేసి ఈ మీటింగ్లో మాట్లాడారు. ఈ రోజున న్యాయ వ్యవస్థలో అవినీతి మిగిలిన వ్యవస్థల్లో ఏ విధంగా పెరిగిపోయిందో కంపారిటివ్గా దాని అంత లేకపోయినా కానీ న్యాయ వ్యవస్థలో అవినీతి అలాగే మిస్కాండక్ట్ ఇవన్నీ పెరిగిపోయింది. వీటిని నిర్మూలించడానికి సరైన
వ్యవస్థని గవర్నమెంట్ అట్లాగే జ్యుడిషియరీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళపైన సరైన పద్ధతిలో ఎంక్వైరీస్కి అట్లాగే డిసిప్లినరీ యాక్షన్స్కి తీసుకోవడానికి లోయర్ జ్యుడిషియరీలో సిస్టమ్ ఉండాలి. అట్లాగే హయ్యర్ జ్యుడిషియరీలో కూడా జ్యుడిషియల్ కంప్లైంట్ కమిషన్ కానీ అట్లాగే లేదా ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీని ఎస్టాబ్లిష్ చేయకపోతే జడ్జీలు పైన నియంత్రణ అనేది ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. జ్యుడిషియరీలో ఒక హానెస్టీగా నడపగలిగే వ్యవస్థకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. రాజ్యాంగం ప్రకారమే న్యాయ వ్యవస్థను వేరుగా ఉంచాలి, ఇండిపెండెంట్గా ఉంచాలి, స్వతంత్రంగా ఉంచాలి. న్యాయ వ్యవస్థ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టేసే అధికారం కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవలు వచ్చినా, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య గొడవలు వచ్చినా, లేదా పౌరులకు దాని ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చినా కూడా ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగినా కూడా కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది, హైకోర్టుల మీద ఉంటుంది. కాబట్టి వీటికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. వ్యక్తుల యొక్క హక్కుల్ని కాపాడేటటువంటిది ముఖ్యమైనటువంటి. అయితే ఇక్కడ క్రమంగా న్యాయ వ్యవస్థలో ఒకప్పుడు ఎంతో నిజాయితీ పనులు, ఎంతో గొప్ప న్యాయమూర్తులు ఈ న్యాయ వ్యవస్థల పరంగా. అందుకే చాలామంది మీద రకరకాల పెద్ద రాజకీయ నాయకుల మీద కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది. ఇప్పుడు కూడా ఉన్నది ఆ పరిస్థితి. అయితే క్రమంగా న్యాయ వ్యవస్థ లోపల ఈ అవినీతి చీడపురుగులు కూడా కొద్దిగా ఎంటర్ కావడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇలా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, లేదా బాగా డబ్బు ఉన్నటువంటి కోటాలు కొట్టించినటువంటి కొంతమంది న్యాయ వ్యవస్థ లోపల ఈ న్యాయమూర్తిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం వ్యవస్థకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. రాజ్యాంగం ప్రకారమే న్యాయ వ్యవస్థను వేరుగా ఉంచాలి, ఇండిపెండెంట్. సిరిసిల్ల జిల్లా బాబాయ్ చెరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టంగా నిర్మించుకుంటున్న ఇంటిని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ సంతోష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే సంతోష్ను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటి నిర్మాణం కోసం ఫారెస్ట్ అధికారులకు కొంత డబ్బులు ఇచ్చారని సంతోష్ భార్య తెలిపింది. నిర్మాణంలో ఉన్న తమ ఇంటిని ఫారెస్ట్ అధికారులు కూల్చడంతో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. సంతోష్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంతోష్. ఇంట్లో మాకు ఇల్లు లేదు, ఏం లేదు, బయటనే ఉంటున్నాం. అసలు పరిస్థితిలో ఇక్కడ కట్టుకుంటామంటే ఫస్ట్ ఫారెస్ట్లో కట్టుకోమన్నారు. వాళ్ళకు 50,000 ఇచ్చినాం. తర్వాత మేడం ఉన్నది ఆకుతూరు, అట్లా అంటే ₹1,00,000 ఇచ్చినాం. ఇంత పని నడిపిస్తే మధ్యలో అజ్జి కూలగొట్టిర్రు. అయితే కిరణ్ ఫారెస్ట్ కిరణ్ సార్ కూలగొట్టిండ్రు. ఫస్ట్లో కట్టుకో అన్నారు, 50,000 ఇచ్చిండు. తర్వాత మేడం ఉంది అని అంటే ఇక ₹1,00,000 ఇచ్చినాం. ఇక మా ఆయన గడ్డి మందు తాగిండు. అంటే మేడం ఆపుతుంది అని అట్లా అంటే మేము చూసుకుంటాం, డబ్బులు ఇస్తే అన్నారు. అయితే 50,000 ఇచ్చినాం. 50,000 ఇస్తే మేడం ఉంది, నేను చూసుకుంటా, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అంటే ఇంకా 50,000 ఇచ్చినాం. ఆ తర్వాత ఇంకా అడుగుతే మా దగ్గర డబ్బులు లేదు, బంగారం పెట్టి ఇచ్చినాం. తర్వాత ఇంకా ఆపితే అది అయిపోయినాక ఇస్తామని మేము అన్నాం. తర్వాత ఇప్పుడు వేయండి అని కూలగొట్టిర్రు. పొద్దున 10కి వచ్చిర్రు. నాకు ముగ్గులోతు రవిలాల్ నాయక్, సేవలాల్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం బాబాయ్ చెరు గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి హాస్పిటల్లో వచ్చిన నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడ వచ్చిన చూసి పరామర్శించడం జరిగింది. అంటే అతనికి ఉండడానికి ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్న సందర్భంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కూలగొడితే అతను ఆవేశంలో పురుగుల మందు తాగడం జరిగింది. అతనికి 2 పాపలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళను సముదాయించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూలగొట్టకూడదు. వాళ్ళకు ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. గ్రామ పంచాయతీ వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపాలి. వాస్తవానికి
ఇలా కులగొట్టిన తర్వాత ఆవేశాలు గురై ఆయన పురుగుల మందు తాగి చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు లేదు, 2 పాపలు ఉన్నారు. కాబట్టి దీని మీద పునరాలోచించాలి. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి, వాళ్లకు స్థల సేకరణ కూడా ఇచ్చి ఆదుకోవాలని శివలాల్ సోషల్ తరపున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గుగ్గులోతు రవిలాల్ నాయక్, శివలాల్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం బాబాయిచెరు గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి హాస్పిటల్లో వచ్చిన నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడ వచ్చిన చూసి పరామర్శించడం జరిగింది. అంటే అతనికి ఉండడానికి ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్న సందర్భంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కూలగొడితే అతను